విశ్వేశ్వరరెడ్డికి నియోజకవర్గంలో కేశవ్ ఒక్కడే ప్రత్యర్థి కాదు, బయటికి కనబడేది మాత్రమే కేశవ్. కానీ సొంత పార్టీలోనే విశ్వేశ్వరరెడ్డికి చాలామంది ప్రత్యర్థులు ఉన్నారు. అందుకే విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఎప్పుడు ఓడిపోతుంటాడు అంటారు. నిజంగా మీరు ఓన్లీ కేశవ్తోనే పోటీ పడుతున్నారా, లేక మీ పార్టీలో చాలామందితో ఫైట్ చేయాల్సి వస్తుందా? అది పార్టీ అంతర్గత సమస్యలు కొన్ని చెప్పలేము. ఎందుకంటే పార్టీ డిసిప్లిన్ కట్టుపడకుండా పార్టీకి నష్టం చేసిన వాళ్ళ గురించి జగన్ గారికి ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కూడా తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని సర్దే ప్రయత్నం చేశారు. కానీ అది ఆ విషయంలో కేశవ్తో పాటు ఎక్కువ మంది పార్టీ వాళ్ళ ప్రత్యర్థులు కాదు, కానీ మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఒకరిద్దరు లీడర్స్ మాత్రం నాకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేశారు. వాళ్ళు నేను ఓడిపోవాలని కోరుకుంటారు, కేశవ్ గెలవాలని కోరుకుంటారు. దానికోసమే వాళ్ళ అడుగులన్నీ కూడా వేస్తారు. ఆ విషయం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలా. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉన్నా కూడా వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం.